అసలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ అవసరమా? సన్ స్క్రీన్ ఎన్నిసార్లు అప్లై చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ మీకుంటే ఈ వీడియో మీకోసమే. ఇంక అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్యూటిఫుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ ప్యాలెట్. ఐఎమ్ మోనికా అండ్ ఐఎమ్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. స్టార్టింగ్ ఆఫ్ విత్ ఫేస్ వాష్. నేను కాన్షియస్ కెమిస్ట్ వాళ్ళది స్నేల్ మ్యాజిక్ బ్యారియర్ రిపేర్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. ఐవ్ బీన్ యూజింగ్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 6 months నౌ అండ్ మంచి రిజల్ట్ అయితే ఉంది. విత్ అ సింపుల్ లాక్ బేస్డ్ సిస్టమ్, ఇది లీక్ ప్రూఫ్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంది. రన్నీ కన్సిస్టెన్సీలో ట్రాన్స్పరెంట్ జెల్ బేస్డ్ లాగా అయితే ఉంది ప్రోడక్ట్, బట్ దెన్ టు it is suitable for all skin types. Controls excessive dryness and is also hydrating. ఫేస్ వాష్ తర్వాత స్కిన్ చాలా క్లియర్గా ఉంది కదా. ఈ ఫేస్ వాష్ నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది. pH బ్యాలెన్స్ కోసం ఇక్కడ నేను ప్లమ్ విటమిన్ సి టోనర్ యూస్ చేస్తున్నాను. యాజ్ మెన్షన్డ్ హియర్, ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే గ్లో బూస్ట్ డెఫినెట్గా ఇస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, బట్ నా ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరు మీ స్కిన్ బట్టి కస్టమైజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీది కూడా నాలాగే డ్రై స్కిన్ అయితే మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని ట్రై చేయాలనుకుంటే ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ మాయిశ్చరైజర్ ఐఎమ్ యూజింగ్ షొపారెల్ రిఫ్రెష్ హైడ్రేషన్ బూస్టింగ్ క్రీమ్. ప్యాకేజింగ్ అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా క్రీమీ ఫార్ములేషన్ అయితే ఉంది. ఈ ప్రోడక్ట్ చాలా లైట్ వెయిట్ అండ్ మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. కాకపోతే దిస్ ఈజ్ ఆన్ హై ఎండ్ సైడ్, సో మినిమల్ ప్రోడక్ట్ అయినా కూడా సరిపోతుంది స్కిన్కి. ఎక్సెసివ్ గ్రీజీనెస్ లేకుండా సఫిషియంట్ నరిష్మెంట్ అయితే ఇస్తుంది. బై ద వే, ఈ వీడియోలో చెప్పిన అన్ని స్టెప్స్కి డోంట్ ఫర్గెట్ యువర్ నెక్ ఏరియా. నెక్ ఏరియా కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. యాజ్ యూజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి అట్లీస్ట్ 30 seconds టైం ఇవ్వండి అండ్ ఆఫ్టర్ ఎవ్రీ స్టెప్ కూడా ఒక 30 seconds గ్యాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ మీరు డెఫినెట్గా 2 to 3 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే అయితే కన్జ్యూమ్ చేస్తేనే స్కిన్ హెల్తీగా ఉంటుంది. మూవింగ్ ఆన్ టు మై ఫేవరెట్ స్టెప్, ఐఎమ్ యూజింగ్ అక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూవీ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ చాలా డ్యూవీ ఫినిష్ ఉంటుంది అండ్ విత్ SPF 50 PA+++ ఉండటం వల్ల మన ఎన్వైర్న్మెంట్లోని హార్మ్ఫుల్ UVA అండ్ UVB రేస్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నేనైతే 3 finger రూల్ని ఫాలో అవుతాను. 2 fingers ఫర్ ఫేస్ అండ్ ఇయర్స్ అండ్ ద 3rd finger ఫర్ ద నెక్ ఏరియా. స్కిన్ కేర్ రొటీన్ అంటేనే మన స్కిన్ని ప్యాంపర్ చేయడం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్లో ఒక 2 to 3 minutes మసాజ్ ఇవ్వండి మీ స్కిన్కి. రెగ్యులర్గా ఇలా మసాజ్ చేస్తూ ఉంటే మీ స్కిన్లోని టైర్డ్నెస్ అంతా తగ్గిపోయి మీ స్కిన్ చాలా చాలా హెల్తీ అవుతుంది. ఇలా ఫేస్కి రెగ్యులర్ మసాజ్ ఇవ్వడం వల్ల ఈ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి యువర్ స్కిన్ విల్ గ్లో ఫ్రమ్ విత్ ఇన్. ప్రాపర్గా స్కిన్ అంతటికి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్లో అస్సలు వైట్ క్యాస్ట్ అనేది ఉండదు. సో ఐ రియలీ లైక్ దిస్ సన్ స్క్రీన్. అండ్ దెన్ ఫర్ నరిషింగ్ మై లిప్స్ ఐఎమ్ యూజింగ్ NMF లిప్ కేర్ విత్ SPF 40+. లిప్స్ని హైడ్రేట్ చేయడంతో పాటు ఈ ప్రోడక్ట్ లిప్స్కి సన్ స్క్రీన్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఈ లిప్ బామ్ మీకు బయట మెడికల్ స్టోర్ కూడా దొరుకుతుంది. హవెవర్, నేను ఈ వీడియోలో చూపించిన అన్ని ప్రోడక్ట్స్కి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ట్రై చేయాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నాకు లిప్స్కి మైల్డ్ టింట్ లాగా ఉంటే నచ్చుతుంది. సో ఐఎమ్ టాపింగ్ ఇట్ ఆఫ్ విత్ దిస్ మిస్ క్లేర్ ఆక్వారోగ్ లిప్స్టిక్. ఇది సేమ్ లిప్స్టిక్ లానే ఉంటుంది చూడడానికి. స్వాచ్ చేసి చూపిస్తున్నాను కదా, ఫార్ములేషన్ మాత్రం లిప్ బామ్ లాగానే ఉంటుంది. లిప్స్ని ఎక్కువసేపు హైడ్రేటెడ్గా ఉంచుతూ టింట్ని కూడా రిటైన్ చేస్తుంది. ఇది టిపికల్లీ నా డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్. మీరు ఈ స్టెప్ నుండి మీ ఎవ్రీడే మేకప్ రొటీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఈవెన్ పేర్ ఇట్ అప్ విత్ పార్టీ మేకప్ లుక్. వీడియో లింక్స్ కావాలంటే నేను ఐకార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మూవింగ్ ఆన్, మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా సన్ స్క్రీన్ ఎవ్రీ 2 to 3 hours రీఅప్లై చేయాలి అని. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా పోర్టబుల్ పాకెట్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్ స్టిక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే డర్మాకో వాళ్ళది హైరలానిక్ సన్ స్క్రీన్ స్టిక్ విత్ SPF 60 PA++. ఇలా రోల్ ఆన్ మోడల్లో ఉంటుంది. రొటేట్ చేసినప్పుడు ప్రోడక్ట్ బయటకు వస్తుంది. నా ప్రోడక్ట్ నేను ఆల్మోస్ట్ 6 months+ యూజ్ చేశాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్. ఈ సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాట్ ఫినిష్ ఉంటుంది. యూ కెన్ ఈజీలీ రీఅప్లై ఆన్ యువర్ మేకప్ ఆల్సో. నాది చాలా డ్రై స్కిన్ కాబట్టి ఈ సమ్మర్ కోసం నేను కొత్తది తీసుకున్నాను, విచ్ ఇస్ డాట్ అండ్ కీ స్కిన్ కేర్ స్ట్రాబెరీ డ్యూ సన్ స్క్రీన్ స్టిక్. ఈ ప్రోడక్ట్ కూడా మనకి SPF 50 PA++ ఉంటుంది విత్ ద సేమ్ రోల్ ఆన్ మోడల్. మోర్ దాన్ 100 రీఅప్లికేషన్స్కి యూజ్ అవుతుంది ఇది.
మీరు అవుట్డోర్లో ఎక్కువగా వర్క్ చేస్తారు, ఆన్ సైట్ వర్క్, మార్కెటింగ్ వర్క్ ఎక్కువ చేస్తారు అనుకుంటే మీరు ఎవ్రీ 2 to 3 అవర్స్ అయితే కంపల్సరీ రీఅప్లికేషన్ చేస్తే స్కిన్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఇండోర్లోనే ఉంటారు, డెస్క్ జాబ్ చేస్తున్నారు అంటే మీరు డైలీ 3 times అప్లై చేసుకుంటే సరిపోతుంది. మన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఒకసారి, ఆఫ్టర్నూన్ 1 o'clock ఆ టైంకి ఒకసారి అండ్ ఈవినింగ్ 4 o'clock ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఫేస్ అండ్ నెక్ కి చాలా ఈజీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అగైన్ దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్. క్లయింట్స్ కి సన్ స్క్రీన్ రిలేటెడ్ డౌట్స్ ఎక్కువగా ఉన్నాయని ఎలాబరేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. మూవింగ్ ఆన్, మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ తర్వాత మీరు మేకప్ అప్లై చేసుకొని ఉంటే దాన్ని ప్రాపర్గా ఎలా రిమూవ్ చేయాలని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను 2 to 3 మెథడ్స్ అయితే చూపిస్తున్నాను. మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ ఆఫ్ విత్ గార్నియర్ మైసెల్లర్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ క్లెన్జింగ్ వాటర్. కాటన్ ప్యాడ్ మీద కొంచెం క్వాంటిటీ వాటర్ని అప్లై చేస్తే చాలా ఈజీగా మేకప్ రిమూవ్ అయిపోతుంది. అండ్ ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్, మార్కెట్లో ఈ మధ్య మనకి క్లెన్జింగ్ బామ్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఇది ప్లమ్ బ్రాండ్ నుంచి ఈ ల్యూమినెన్స్ క్లెన్జింగ్ బామ్. ఇట్ కమ్స్ విత్ అ స్మాల్ స్పాచులా. లిటిల్ బిట్ ప్రోడక్ట్ని హ్యాండ్లో ఎమల్సిఫై చేసుకొని నేను అప్లై చేస్తున్నాను ఫస్ట్ ఫేస్కి. అసలు మేకప్ రిమూవల్కి ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు వద్దనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ కోకోనట్ ఆయిల్ ఆర్ బేబీ ఆయిల్. ఆయిల్ని కూడా సేమ్ ఇలాగే మీరు ఒక 30 seconds రబ్ చేసుకొని క్లెన్స్ చేసుకోవచ్చు. ఏదైనా కాటన్ క్లాత్ ఆర్ టిష్యూ పెట్టి మీరు వైప్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మేకప్ ప్రొడక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి కాబట్టి డబుల్ క్లెన్స్ చేయాలి. సో ఇక్కడ నేను కాన్షియస్ కెమిస్ట్ వాళ్ళది ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. దెన్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్, రీకార్డ్ బ్రాండ్ వాళ్ళది 5% గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా మినిమల్ ప్రోడక్ట్, కాటన్ మీద తీసుకొని జస్ట్ డాబ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ మీరు యూస్ చేయాలనుకుంటే కంపల్సరీగా 2 or 3 times ప్యాచ్ టెస్ట్ చేసి సెట్ అయ్యాకే మీ స్కిన్ పైన యూస్ చేయండి. మూవింగ్ ఆన్, ఈవినింగ్ రొటీన్లో నేను కోసారెక్స్ బ్రాండ్ అడ్వాన్స్డ్ స్నేల్ 96 మ్యూసిన్ పవర్ ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ కొరియన్ బ్రాండ్. ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ మీకు డీటెయిల్డ్ రివ్యూ కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ డూ ద నెక్స్ట్ వీడియో. సో టాపింగ్ ఇట్ ఆఫ్ విత్ ఆల్ ఇన్ వన్ క్రీమ్ ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్. ఈ ప్రోడక్ట్ కొంచెం స్టికీ ఉంటుంది, సో లిటిల్ బిట్ అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నేనైతే ఓవర్ నైట్ అప్లై చేస్తాను. నెక్స్ట్ మార్నింగ్కి స్కిన్ అయితే చాలా సపుల్ అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిమెంబర్ దట్ ఏ ప్రోడక్ట్ అయినా రిజల్ట్ చూపించాలి అంటే 60 to 90 days పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్.